మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక పరిపుష్టే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. శనివారం నగరంలోని రంగనాయకులపేట గొల్లవీధి వద్ద సచివాలయంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మహిళలందరూ స్వయం ఉపాధి పొందాలని, స్వశక్తితో గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత టైలరింగ్ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని మంత్రి నారాయణ చెప్పారు. ఇందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉచిత టైలరింగ్ కేంద్రాలు ప్రారంభించినట్లు చెప్పారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడిన బీసీలు, ఓసీలకు చెందిన మహిళలందరికీ ఉచితంగా 90 రోజులపాటు టైలరింగ్ శిక్షణ ఇచ్చి మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ నందన్, బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 52వ డివిజన్లో మహిళలకు బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లు ఇస్తూ, మిషన్లు ఇవ్వటమే కాదు, వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ స్కిల్ డెవలప్ అవుతుంది. స్కిల్ డెవలప్ అయితే ఎక్కువ క్వాలిటీగా, మంచి క్వాలిటీగా, ఎక్కువ యాక్చువల్గా వాళ్ళు పని చేయగలరు. అందుకని ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఏ పని చేసినా స్కిల్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు 4,967 మందికి జిల్లాలో శాంక్షన్ చేశారు. వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వమన్నారు. దానికి ఇక్కడ యాక్చువల్గా రోజుకి 72 మంది, 2 బ్యాచ్లు, రోజుకి 72 మంది, మార్నింగ్ ఒక 4 గంటల ఒక బ్యాచ్, మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఒక 4 గంటలు ఇంకో బ్యాచ్, 2 బ్యాచ్లు రోజు 72 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక్కొక్కరి మీద ప్రభుత్వం 21,790 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఒక్కొక్కరి మీద ఈ ట్రైనింగ్ కోసంగా 21,790 రూపాయలు. ఆ విధంగా 4,967 మంది ఖర్చు పెడితే మొత్తం 10,80,00,000 అవుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, పని చేయటం కాదు, ఆ పనిలో నైపుణ్యం ఉండాలి. నైపుణ్యం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి కొంత స్కిల్ డెవలప్మెంట్ చేయాలని. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ యాక్చువల్గా ఇనాగరేషన్ చేసాం. వాళ్ళందరికీ ట్రైనింగ్లో స్పెషల్ శిక్షణ ఇవ్వాలని. ఈ మధ్య నేను అలీప్ ఆర్గనైజేషన్ రమాదేవి అందరికీ తెలిసిందే, దేశంలోనే ఒక ఎంఎస్ఎంఈలో చాలా బాగా చేసిందని ఆ ఆర్గనైజేషన్ హైదరాబాద్ పోయి చూసి వచ్చాను. ఒక రోజంతా వాళ్ళ ఆర్గనైజేషన్ అంతా చూశాను. ఎందుకంటే అంతకుముందు ఎంఎస్ఎంఈ ఈ యొక్క మహిళలు చేసుకున్న దాని మీద నాకు ఒక అవగాహన ఉండింది. కానీ అక్కడ పోయి చూసి వచ్చిన తర్వాత నా అవగాహన మారింది. ఆమె కూడా యాక్చువల్గా ఒకటి చెప్పింది, సార్ అంతకుముందు విడివిడిగా చేయించేవాళ్ళు, అలా కాదు, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, ఒక 10 మందో 15 మందో 20 మందో కలిసి చేయమని. అందుకనే ఈరోజు 54వ డివిజన్లో నెల్లూరు సిటీకి సంబంధించి ఎంఎస్ఎంఈ 26 మందికి యాక్చువల్గా ఏర్పాటు చేసి ఒక బిల్డింగ్ కడుతున్నాం 12 కోట్ల రూపాయలతో. 12 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తున్నాం. అందులో 26 మందికి యాక్చువల్గా ఎంఎస్ఎంఈ దానికోసం ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఈ అలీప్ ఏదైతే ఆర్గనైజేషన్ రమాదేవి ఉందో వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం. వారి సహకారం యాక్చువల్గా రిక్వెస్ట్ చేసాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, భారతదేశంలో ఎవరైతే బాగా చేశారో వాళ్ళ సహకారాలు తీసుకోమని. వాళ్ళ సహకారం తీసుకుని ఒక 26 మంది, 26 అంటే
26 ఇంటి ఒక్కొక్క దాంట్లో నలుగురైదుగురు చేస్తారు. దాదాపు 100 మంది అక్కడ ఆ ఎంఎస్ఎంఈలో చక్కగా వాళ్ళ ఆదాయాన్ని ఎన్నో రెట్లు పెంచుకునేదిగా చేస్తాం. అది కూడా ఈరోజు ఆడ శంకుస్థాపన ఉంది. ఇక్కడ వచ్చి ట్రైనింగ్ ఇనాగరేషను, అక్కడ ఇప్పుడు యాక్చువల్గా శంకుస్థాపన ఇది అవుతానని నెక్స్ట్ ఉంది. కాబట్టి ఆ మహిళలందరూ కూడా నేను ఒకటే చెప్పేది, ఎవరైతే దీని యొక్క టీం లీడర్ ఉన్నారో వాళ్ళకి చక్కటి ట్రైనింగ్ ఇవ్వండి. ఆ యొక్క ట్రైనింగ్ ద్వారా వాళ్ళ ఆదాయం రెట్టింపు చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.